మరి ఇక్కడైతే ఈవిడికి సీన్ కాలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు నగరంలో అయితే మళ్ళీ సీట్ ఇచ్చే పరిస్థితి లేదని టాకు. నువ్వు ఉంటే ఉండి తల్లి, లేకపోతే వెళ్ళిపో అని చెప్పి అన్నారట. వస్తున్న వార్తల నేపథ్యంలో మాత్రమే నేను మాట్లాడుతున్నాను. రోజా గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అవన్నీ కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం రాను రోజులు. కానీ ఇప్పుడు ఆవిడ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం టచ్లోకి వెళ్ళినా అప్పుడు అందుబాటులోకి రావట్లేదు. ఆవిడేదో ఫ్యామిలీతో టూర్లో ఉన్నారు, లేకపోతే వేరే కార్యక్రమాలకి ఏమన్నా ఆవిడ వెళ్ళారేమో. ప్రస్తుతానికైతే ఆవిడ నగరి కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా లేరు, కనిపించట్లేదు. కనిపిస్తే మాట్లాడాలి కదా, ఆ రోజు అంతలా మాట్లాడారు. మరి ఏంటా పాపాలు, ఏంటా తప్పులు, ఎందుకు ఆ రకంగా మాట్లాడారు అంటే మర్చిపోతారా? ఎవరు మర్చిపోయేవి కాదు కదా. అది చాలా అంశాల్లో ఆవిడ మాట్లాడారు. కొన్ని వందల వీడియోలు ఉన్నాయి, అవన్నీ నేను వినిపించలేను కాబట్టి మీకు మచ్చిక కొన్ని వినిపిస్తాను. ఎగ్జాంపుల్ కొన్ని వీడియోస్ వినిపిస్తాను ఈరోజు. ఒక స్టార్టింగ్ వీడియోస్ ఒక 3 వీడియోస్ ప్లే చేయండి అమ్మా. ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పని కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం. ఎవరైతే ఈ కార్యక్రమం చేసి ఆ అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ఈరోజు 2 ఆడబిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది. మహిళలు అంటే చులకనగా మాట్లాడటం, వల్గర్గా మెసేజ్లు పెట్టడం, చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి, ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి. రాబోయే ఈ ఎన్నికల్లో మహిళల్ని చులకనగా చూసే, మహిళల్ని కేర్లెస్గా చూసే, మహిళల జీవితాల్ని నాశనం చేసే ఆ తెలుగుదేశం జనసేనని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నా. ఎమ్మెల్యేగా కూడా తిరుమలలో ఓకే ప్లే చేయండి. ఇంకేదో మాట్లాడుతున్నారు ఆవిడ. వాళ్ళకి జగనన్నతో పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు, గెలవలేమన్న ఒక భయం పట్టుకుంది కాబట్టి ఎవరు దొరికినా వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి సీట్లు పంచుకునే స్థాయికి ఈ రోజు వాళ్ళు దిగజారిపోయారు. సో జగనన్న దమ్మున్న నాయకుడు, ప్రజలకి మంచి చేసే నాయకుడు, ప్రజల ఆశీస్సులతో మళ్ళీ 2వసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకి నడిపిస్తూ ప్రజలకి మరింత సంక్షేమాన్ని ఇస్తాడని కూడా నేను చెప్పగలను. ఆనందంగా ప్రజలు అనుకుంటున్నారు 2024 లో హాయ్ ఏపీ బై బై బీపీ లాగా బ్లడ్ ప్రెషర్ తో ఊగిపోవడం కాదు, బాబు పవన్ కళ్యాణ్. సో హాయ్ ఏపీ బై బై బీపీ అని చెప్పండి మీరు ఎక్కడ కనిపించిన వాళ్ళ మనుషులు. ఎందుకంటే ఈరోజు దానికి సింబల్ లేదు, 26 జిల్లాలకి అధ్యక్షులు లేరు, 175 కాన్స్టిట్యూన్సీలకి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇన్ఛార్జీలు లేరు. ఎట్లా జగనన్నను ఓడిస్తాడు, ఎట్లా జగనన్నను తరిమేస్తాడో ఇప్పుడు ఎవరికి అర్థం కాని విషయం. కాబట్టి అలాంటి పిచ్చి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు విని విని ప్రజలు విసిగిపోయారు కాబట్టి వాటిని పట్టించుకోవడం అవసరం లేదు. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా చాలా హ్యాపీగా ప్రజలు జగనన్న పరిపాలనలో వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లో పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రజల్ని వదిలేసి వాళ్ళ అప్పులతోనే వాళ్ళ సొంత ఖర్చులతో ఏదో చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రతిదీ కూడా జగన్ గారే తన సొంత కుటుంబ సభ్యులాగా మనని టెస్టింగ్ దగ్గర నుంచి, క్వారంటైన్ దగ్గర నుంచి, మనకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నుంచి, ఆరోగ్యశ్రీ ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్గా కూడా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. మనం చూసాం ఎన్టీఆర్ గారు కానీ
జయలలిత గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అనుకొని అవి ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు. కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు. కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్తు రాజకీయంలో లేదని. రైట్, ఇది రోజా గారు గతంలో మాట్లాడిన అంశాలు. ఒకటి, టీడీపీ జనసేన హద్దులు మీరింది. తిరుమల సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాట్లాడింది. హద్దులు మీరారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకటి కాదు, తిరుమల కొండను కూడా ఆవిడ రాజకీయాలు చేశారని కదా పెద్ద ఎత్తున వస్తున్న వాయిస్. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగారు, దేవుణ్ణి కూడా వదలే పరిస్థితి లేదు. మరొక అంశం ఏంటి, దమ్ము ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్కి ఉందా, చంద్రబాబు నాయుడుకి ఎదుర్కొందా? వాళ్ళు ఎవరికి లేదు. దమ్ము అన్నది వాళ్ళ కాంపౌండ్లోనే పుట్టిందట, వాళ్ళే పెంచారట, వాళ్ళే పెద్ద చేశారట. ఇంకా ఎవరికి దమ్ము ఉండదు రాష్ట్రంలో, ఏ నాయుడికి దమ్ము ఉండదు. అంటే అనవసరమైన మాటలు ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఏదో రోజా గారిని అనాలని కాదు, కానీ అవసరమా ఇవన్నీని? దమ్ములు ధైర్యాలు మాట్లాడవలసిన అవసరం ఏముందండి? మీకు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు, మీ కళ సాకారం చేసుకున్నారు మంత్రిగా. దాని గురించి మాట్లాడాలి, ఆ శాఖ గురించి మాట్లాడాలి, ఆ అంశాల గురించి ప్రస్తావించాలి. ఆ టూరిజం శాఖను ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్కి టూరిస్ట్ హబ్గా ఎలా చేయాలి అన్నది కదా మీరు ఆలోచించాల్సింది. ఎంతసేపు ఆ దమ్ము అది ఇది అని మాట్లాడితే ఇంకోటి ఏంటి, హాయ్ ఏపీ అనాలట, బై బీపీ అనాలట. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, మామూలు జనరల్గా అందరూ అనుకుంటుంది ఏరా నీకేమైనా బీపీ అని. కానీ ఈవిడ దానికి కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చారు. బి అంటే బాబట, పి అంటే పవన్ అట. బీపీ, బై బీపీ. అసలు బీపీలు వాళ్ళు ఇప్పుడు మీకు రప్పించారు. మీరు వెటకారంగా ఆ రోజన్నా ఇవన్నీ కూడా పాపాలుగా శాపాలుగా మీ చుట్టుముట్టే కదా, ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు మీరు రాజకీయాల్లోనే ఉండే పరిస్థితి లేని దుస్థితి తెచ్చుకోవడం అంటే సుదీర్ఘంగా ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, చాలా సంవత్సరాలు కష్టపడ్డారు కదా. ఓ 15 ఏళ్ళు కష్టపడి ఉంటారు మీరు, ఇంకా ఎక్కువే ఉంటుందేమో. 2 దశాబ్దాలు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు, ఒక మంత్రి స్థాయికి వచ్చారు. కానీ ఇది పేక మేడలా కూలిపోయింది. ఈరోజు మీ రాజకీయ భవిష్యత్తు సుడిగుండంలో కొట్టుకుంటుంది. ఇదంతా మీ స్వయంకృతాపరాధమే కదా, వేరే వాళ్ళు ఎవరన్నా చేసిందా? ఎవరు చేసింది కాదు కదా. ఆత్మవిమర్శ ఒకసారి చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ 100 కోట్ల స్కామ్ ఏంటి? అందులో ఏసీబీ సిఐడి ఊరుకుంటారా? ఊరుకునేలా మీరు మాట్లాడారా? కాదు కదా. చాలా దారుణంగా కదా, భయంకరంగా ఆడుకున్నారు మీరు. అంత హ్యాపీగా జాలీగా ఉండాల్సిన పరిస్థితి. మంచి పోర్ట్ఫోలియో అది, టూరిజం శాఖ. విపరీతంగా అవినీతి చేశారన్నది ఈరోజు ఆరోపణలు. పిల్లలు ఎదుగుతున్నారు, మీ పిల్లలు కూడా. మా మమ్మీ మీద ఇలా ట్రోల్స్ అవుతున్నాయి, ఇలాగ వస్తున్నాయి అని చెప్తే మహిళల గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడతారు కదా. ఇందాక మీరు మహిళల గురించి మాట్లాడారు, గుర్తుందా? ఏం మాట్లాడారు తిరుమలలోని? మహిళలను నీచంగా చూసిన వాళ్ళు, నీచంగా మాట్లాడిన వాళ్ళు. వాళ్ళకి బుద్ధి చెప్పండి, వాళ్ళని శిక్షించండి, మహిళా లోకం అంతా ఏకం కండి, ఒకే తాటిపైకి రండి, మళ్ళీ జగనన్నని గెలిపించండి, మీరు ఇచ్చిన స్లోగన్. మరి ఇలా చెప్పే మీరు ఆ మహిళామణి భువనేశ్వరి గారి విషయంలో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి భార్య, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి రక్తం పంచుకు పెట్టిన బిడ్డ. ఆయన పెంపకం ఏ రకంగా ఉంటుందో తెలియదేం కాదు కదా.
ఆయన్ని కూడా ఒక దేవుళ్ళ కొలిచారు తెలుగు రాష్ట్ర ప్రజలు. రాజకీయాలు అంటే పక్కన పెట్టి, రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు ఉంటాయి. ఏమన్నా అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు వెన్ను పోటు పొడిచారు, పక్క పోటు పొడిచారు, ఏదేదో చెప్తుంటారు. ఇన్ని పోట్లు పొడిచినా ప్రజలైతే ఆయన నమ్మలేదు కదా, ఆయనకే అధికారం ఇచ్చారు కదా. సరే, అప్పుడున్న కుటుంబం ఆయన ఆ రకంగా చనిపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఆయనకి భగవంతుడు అంత గొప్ప జీవితాన్ని ఇచ్చి చివరి రోజుల్లో ఆ రకంగా చేయడం అన్నది ప్రతి ఒక్కరిని కాల్చివేసింది. కోట్లాది మంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయిపోయింది, గతం అయిపోయింది. ఇంకా ఆయన వెన్నుపోటు పొడిచారు, ఇంకో పొడిచారు అంటే ఇప్పుడు ఎవరు నమ్ముతారు అవన్నీ కూడా? ఏదో మీరేదో నోటి ఆనందం తప్ప, నోటి ఆనందం తప్ప ఏముంది అందులో మీరు మాట్లాడుకోవడానికి, మీరు చెప్పడానికి?